ఈరోజే శ్రావణ బుధవారం. ఈరోజు సాయంత్రం 6:30 లోపు కలబందతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి. శ్రావణ మాసంలో ప్రతి వారం చాలా పవిత్రమైనటువంటిది. శ్రావణ మాసంలో మహిళలంతా కూడా లక్ష్మీదేవిని ఎంతో గొప్పగా భక్తి శ్రద్ధతో పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఎంతో మురిసిపోతూ ఉంటుంది శ్రావణ మాసంలో. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎందుకు ఇంత ఇష్టం అంటే, శ్రావణ మాసంలో విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రంలో జన్మించారు. అయితే శ్రవణ నక్షత్రంలో విష్ణుమూర్తి జన్మించినందువల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన పరమశివునికి కూడా శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం. అందుకే లక్ష్మీదేవి విష్ణుమూర్తి సతీమణి కాబట్టి విష్ణుమూర్తి పుట్టిన ఈ మాసంలో విష్ణుమూర్తికి సేవలు చేస్తూ లక్ష్మీదేవి వ్రతాలను పూజలను ఆచరిస్తూ ఉంటుంది అని, అలానే ఏ స్త్రీ అయినా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన లేదా శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధతో లక్ష్మీదేవిని కొలిచిన అలాంటి ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు అని, కోరిన కోరికలు నెరవేరుతాయి అని, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ప్రతిరోజు పండగ రోజే, ప్రతిరోజు ఎంతో మంచి రోజు. కాబట్టి శ్రావణ బుధ రోజు కేవలం కలబందతో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. కలబందలో 3 దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి. అలానే 2 గ్రహాలు కూడా కలబంద మొక్కలో ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు శ్రావణ బుధవారం అంటే గణపతికి అలానే అయ్యప్ప స్వామికి అంకితం ఇవ్వబడినవి. అంటే సహజంగా బుధవారం రోజుల్లో గణపతిని పూజిస్తూ ఉంటాము, అయ్యప్ప స్వామిని పూజిస్తూ ఉంటాము. అయితే శ్రావణ మాసం పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో ప్రతి వారం అద్భుతమైనటువంటిది. అందుకే ఈ మాసంలో వచ్చిన బుధవారం రోజు కేవలం కలబందతో ఈ చిన్న పరిహారం పాటించండి. కలబంద అనేది చాలా శక్తివంతమైనటువంటిదిగా శాస్త్రపరంగా నిరూపించబడినటువంటిది. దైవాంగిక వృక్షాలు మొక్కల్లో కలబంద కూడా ఒకటి. కలబందకు చాలా మంచి ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉన్నవి. కలబంద అనేది ఆయుర్వేద పరంగా కూడా ఎంతో మేలుని చేస్తుంది. ఆర్థిక సమస్యల నుండి బయటికి తీసుకొస్తుంది. ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న, ఆయుర్వేద పరంగా చూసుకున్న, సైన్స్ పరంగా చూసుకున్న కలబంద చాలా ప్రత్యేకమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. మన శరీరంలో అధిక ఉష్ణం ఉన్నా సరే ఇట్టే తొలగిస్తుంది కలబంద. గర్భాశయానికి సంబంధించినటువంటి పుండ్లు, గడ్డలను కూడా తొలగిస్తుంది. కలబందలో ఉన్న గుజ్జుని ప్రతిరోజు తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అలానే పటిక బెల్లం, కలబంద గుజ్జు కలుపుకొని తినడం వల్ల శరీరంలో ఉన్న అధిక ఉష్ణం తొలగిపోతుంది. అంతేకాదు గర్భాశయ సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి. సంతానం లేని వారు, వేడి అధిక ఉష్ణంతో సంతానం లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి ఇదొక మంచి ఆయుర్వేదపరమైనటువంటి చిట్కా అని చెప్పుకోవచ్చు. కలబందతో ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. కలబంద నార్మల్గా అందరూ తినవచ్చు. కలబంద మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది. ఈ కలబంద వల్ల దుష్ప్రభావాలు కానీ, ఎఫెక్ట్స్ కానీ, రియాక్షన్స్ కానీ ఏవి ఉండవు. కాబట్టి కలబందను నిరభ్యంతరంగా, నిర్భయంగా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే కలబంద గుజ్జుని పటిక బెల్లంతో కలుపుకొని తినవచ్చు. సర్వరోగ నివారణగా కూడా ఈ కలబంద పనిచేస్తుంది. ముఖంపై ఉన్న మచ్చలు, మొటిమలు వంటివి కూడా తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఎంతటి మొండి మచ్చలనైనా సరే కలబంద తొలగిస్తుంది. ఇక అంతేకాదు పింపుల్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా చాలామందికి. అలాంటి వారు ప్రతిరోజు కలబందని పసుపుతో కలిపి మీ ముఖం పైన మర్దన చేసుకోండి. అలా చేసుకొని ఒక ½ an hour అలానే వదిలేసి తరువాత గోరువెచ్చని నీటితో కడగండి. ఇలా ఒక వారం కానీ, ఒక నెల రోజులు కానీ క్రమం తప్పకుండా చేస్తే మీరు ఒక అద్భుతమైనటువంటి మార్పుని ఖచ్చితంగా గమనిస్తారు. అంతేకాదు మీ ముఖం చాలా అందంగా, కాంతివంతంగా, మంచి గ్లో అనేది వస్తుంది.
ఇక కలబందని చాలామంది ఇంటి ముందు కానీ లేదా షాప్స్లో కానీ వ్యాపార స్థలంలో కానీ వేలాడదీస్తూ ఉంటారు. కలబంద అనేది ఎటువంటి నీళ్లు ఆహారం అంటే పోషక పదార్థాలు లేకపోయినా 6 నెలల పాటు జీవించి ఉంటుంది. ఈ ఘనత కేవలం కలబంద మొక్కకి మాత్రమే సాధ్యం. ఇక ఈ కలబంద మొక్కని ఇంటి సింహద్వారానికి కట్టడం వల్ల ఇంటికి ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. నరదృష్టి అనేది ఇకపై రానే రాదు. అంతేకాదు ఇంట్లో ఉన్నటువంటి చెడు బయటికి వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. ఇకపై వచ్చే నెగిటివ్ ఎనర్జీని కూడా కలబంద ఆపేస్తుంది. ఇది పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం. అలానే ఆచార సాంప్రదాయాలలో కలబంద మొక్క కూడా ఒకటి. శాస్త్రంలో కలబంద మొక్కకి చాలా మంచి స్థానం ఉంది. కలబంద మొక్క అనేది మన ఇంటి ముందు పెట్టడం వల్ల ఎంతటి నరదృష్టి అయినా నకారాత్మక శక్తి అయినా తొలగిపోవలసిందే అని శాస్త్రం నిరూపించింది. మరి ఇంతటి శక్తి కలిగినటువంటి కలబందతో ఈరోజు మనం ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలను పూర్తిగా దూరం చేసే ఈ కలబంద మొక్కతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. ఇంట్లో చాలామంది రకరకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఎక్కువగా ఏ ప్రాబ్లం మనకు రేస్ అవుతుంది అంటే ఆర్థిక సమస్యలు అనేవి చాలామందికి పెద్ద ప్రాబ్లంగా ఉంటూ ఉంటాయి. ఆర్థిక సమస్యలను తొలగించడంలో కలబంద చాలా ముందుంటుంది. కలబంద మొక్కను ఈశాన్యం దిక్కున పెంచితే ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి రానే రావు అని శాస్త్రం చెబుతుంది. ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీదేవి, గణపతి, కుబేరస్వామి కొలువై ఉండే స్థలంగా వాస్తుశాస్త్రం నిరూపించింది. కాబట్టి ఈ ఈశాన్యం దిక్కున కలబంద మొక్కని పెంచితే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అని శాస్త్రాలు పెద్దలు చెబుతున్నారు. అలానే ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. అలానే ఒక చిన్న కలబంద మొక్కను వేర్లతో సహా తీసుకోండి. వేర్లకు ఉన్న మట్టిని పూర్తిగా కడిగి వేసి తడి లేకుండా తుడచండి. అలానే కలబంద మొక్కలకి అంటే ఆ మొక్కకి ఉన్న ఆకులకి మీరు గంధంతో బొట్లను పెట్టి కుంకుమను పెట్టండి. అలా పెట్టాక ఒక పెద్ద పటిక ముక్కను తీసుకోండి. పటిక కూడా ఆర్థిక సమస్యలను తొలగించడంలో చాలా ముందుంటుంది. కాబట్టి పటికను తీసుకోండి. ఎర్రటి వస్త్రంలో కలబంద మొక్క, పటిక రెండూ పెట్టి కొంచెం పచ్చ కర్పూరాన్ని వేసి పసుపు, కుంకుమ, కొన్ని అక్షంతలను వేసి ఆ ఎర్రటి వస్త్రాన్ని మూటలాగా కట్టండి. అలా కట్టాక ఆ మూటకి దీపం, ధూపం, చిన్న నైవేద్యం ముక్క అంటే బెల్లం ముక్క, చక్కెర ఏదైనా నైవేద్యాన్ని చూపించండి. అలా చూపించి మీ ఇష్ట దైవాన్ని నమస్కరించుకొని అంటే మీరు ఏ దైవాన్ని ఎక్కువగా నమ్ముతారో ఇష్టపడతారో ఆ దైవాన్ని నమస్కరించుకొని మీ కష్టాలు పోవాలి, మీకు ధనం బాగా కలిసి రావాలి, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి, అప్పుల బాధలు తొలగిపోవాలి, మీరు సంపాదించిన డబ్బు వృధా ఖర్చు కాకుండా ఉండాలి అని నమస్కరించుకొని ఆ మూటను తీసుకుని వచ్చి మీ సింహద్వారానికి బయట వైపున కట్టండి. అలా కట్టడం వల్ల మీకు ఉన్నటువంటి దిష్టి దోషాలు, నరదృష్టి వంటివి తొలగిపోతాయి. ఇంటికి ఉన్న వాస్తు దోషాలు కూడా పోతాయి. ఇల్లు అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.